నమశివాయ. ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ మహాదేవుడు కోపం అంటే రుద్రుడిగా, కరుణ అంటే శంకరుడిగా, ప్రపంచాన్ని కాపాడే ఆ పరమేశ్వరుడు మన శివుడు. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని పిలిస్తే ఆ శివయ్య మన పక్కనే నిలబడతాడు. శివుడు ఎప్పుడూ కూడా రాజభోగాల్లో ఉండడు, అడవుల్లో, పర్వతాల్లో, శ్మశానాల్లో ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఆడంబరాలు అంటే అవసరమే లేదు. అసలు భక్తి ఉంటే చాలు. పాముని పాముని హారంలాగా ధరించిన వాడు, గంగని తలపై ధరించిన వాడు, చంద్రుని కిరీటంగా పెట్టుకున్నవాడు అదే మన శివుడు. శివుడు కోపం తెచ్చుకుంటే అది వినాశనం, కానీ ప్రేమిస్తే అది సృష్టి. మన కష్టాలు, బాధలు, ఆందోళనలు అన్నీ ఆయనకి అప్పగిస్తే మన జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థించండి, శివయ్య నన్ను కాపాడు, నన్ను నడిపించు అని శివుడిని ఎప్పుడు నువ్వు పిలుస్తావో. ఇంకోటి ఏంటంటే, శివుడు ఎప్పుడూ పరీక్షిస్తాడు, కానీ ఎప్పుడు వదిలిపెట్టడు. ఈ ప్రపంచంలో ఎవరు మనతో ఉండకపోయినా ఒక్కడు మాత్రం ఎప్పుడూ మనతో ఉంటాడు. ఆయనే పరమశివుడు, అతడే మన శివుడు. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే అది కూడా ఆ శివుడు ఆశీర్వాదమే. మీరు నిజంగా శివుణ్ణి నమ్మడం మొదలు పెడితే ఆయన మీ వెంటే ఉంటాడు. మీకు ఎంతటి కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా ఆయన మీకు ఏది కావాలన్నా అది చేస్తాడు. మీరు ఆయన భక్తితో నమ్మితే చాలు. మీ దగ్గర నుంచి ఆయన చూసేదల్లా ఏంటంటే భక్తి. ఆ భక్తికి సరెండర్ అయిపోతాడు అన్నమాట. నువ్వు ఆయనకి ఒక్క నమస్కారం చేసినా చాలు, ఒక్క నమస్కారం చేసినా చాలు, హరహర మహాదేవ శంభో శంకర అని పిలిచినా చాలు, నీ వెంట ఉంటాడు ఆయన. నీ దగ్గర నుంచి చూసేదల్లా భక్తి ఒకటే. నువ్వు నాకు ఇలా పూజ చేసావు, అలా పూజ చేసావు అనేది ఆయన చూడడం. ఎప్పుడు తన భక్తులకి దగ్గరగానే ఉంటాడు ఆ పరమశివుడు. ఎవరు కష్టాల్లో ఉన్నారు నా భక్తులు, వాళ్ళని ఆ కష్టాలు తొలగించాలని చెప్పి ఆయన ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు అన్నమాట. ఏ భక్తుడు కష్టాల్లో ఉన్నాడు, ఎవరు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి చూస్తుంటాడు అన్నమాట. శంభో అంటేనే చాలు, ఆ రాటు తేరిన రాక్షసుల కోరికలు కూడా తీర్చుతాడు. ఆయన అంత జాలి హృదయం అన్నమాట ఆ పరమశివుడిది. మన కష్టాలు, మన బాధలు ఆయనతో చెప్పుకుంటే వెంటనే తీరుస్తాడు. కానీ మన దగ్గర ఆయన చూసేదల్లా ఒకటి భక్తి. భక్తికి సరెండర్ అయిపోతాడు. మనం ఎంత భక్తిగా ఉంటే ఆయనకి అంత దగ్గరగా ఉంటాం అన్నమాట. అంత దగ్గరగా చేసుకుంటాడు కూడా ఆయన. నిజంగా శివభక్తి అనేది మనం ఎన్నో పూర్వజన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఈ జన్మలో మనం ఆయనకు భక్తుడు అవ్వలేమన్నమాట. ఆయనకి భక్తుడు అవ్వాలంటే అదృష్టం ఉండాలి. ఆ పరమశివుడికి మనం పూజ చేయాలన్నా అదృష్టం ఉండాలి. కానీ ఆయన ఒక్కసారి మన వైపు తిరిగాడా ఈ ప్రాణం పోయేదాకా ఆయన మనతోటే ఉంటాడు. ఇంకోటి ఏంటంటే, మనకి ఎటువంటి బాధలున్నా, ఎటువంటి కష్టాలున్నా ఆయన వెంటనే తీరుస్తాడు అన్నమాట. నువ్వేంటంటే భక్తితో ఉంటే చాలు ఆయనకి. నువ్వు ఏమి చేయక్కర్లేదు, ఆయనతో భక్తితో ఉంటే పులకరించిపోతాడు. ఆయన భక్తికి సరెండర్ అయిపోతాడు. భక్తికి నువ్వు హరహర మహాదేవ శంభో శంకర అన్న చాలు, నీతోటే ఉంటాడు ఆయన. నిజంగా అందరూ కూడా శివభక్తులుగా మారి ఆ శివుడికి అభిషేకం చేయడం, ఆ శివుడికి పూజ చేయడం మొదలు పెడితే నిజంగా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అన్నమాట. లైఫ్ బాగుండడం అంటే ఆయన ఏదో ఆస్తులు, కోట్లు లేకపోతే ఇస్తాడని కాదు, మనశ్శాంతిని ఇస్తాడు ఆ పరమశివుడు. మెయిన్ మనశ్శాంతి ఉంటే మనకి ఎన్ని కోట్లున్నా ఆఫ్టర్లే, ఎన్ని కోట్లున్నా ఎందుకు పనిచేయవు. మనశ్శాంతి అనేది మనం ఎక్కడ కొనుక్కుంటే దొరకదు కూడా. అది ఇవ్వగలిగేవాడు ఆ పరమశివుడు. మనం నిజంగా శివుడికి పూజ చేస్తే మన వంశాన్ని కాపాడుతుంది ఆ శివభక్తి. వంశాన్ని అంతా కూడా ఆ శివుడు కాపాడుతాడు అనమాట. మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మనకి ఏ కష్టం వచ్చినా సరే చాలా స్పీడ్గా స్పందిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం అరవింద్ ధూళికొడి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేయండి.
హర హర మహాదేవ శంభో శంకర.